పాస్తా మసాలా మంచిగా ఎంతో టేస్టీగా మన పాస్తాని బయట స్ట్రీట్ ఫుడ్ లాగా చేయాలి అంటే అందరూ పిల్లలైనా మనమైనా పెద్దవాళ్ళమైనా తినాలి అంటే ఈ మసాలా కంపల్సరీగా ఉండాల్సిందే. ఉట్టిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తే టేస్టీగా ఉండదు. కాబట్టి నేను ఈ మసాలాని ఫస్ట్ అంతా ఆనియన్స్కి టమాటోస్కి పట్టేలాగా 2 నుండి 3 ప్యాకెట్ల వరకు మంచిగా వేసేసుకున్నానండి. వేసుకొని బాగా అంతా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత పాస్తా ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఆఫ్ చేసి పెట్టేసుకున్నానండి. మెత్తగా బాయిల్ అయిన తర్వాత అదే వేడి నీళ్ళలో అలాగే వదిలేస్తాను. 5 మినిట్స్లో ఇది రెడీ కాగానే అందులో నుండి ఇలా స్ట్రెయిన్స్ ఉండే స్పూన్ తీసుకొని గరిటెతోని ఇందులోకి యాడ్ చేసుకోవడమే అండి. చూడండి కార్న్ కూడా బాగా బాయిల్ అయింది. పాస్తా కూడా మంచిగా మరీ మెత్తగా కావద్దండి. మెత్తగా అయిపోతే మొత్తం కలిసిపోతుంది. కాబట్టి ఒక 10-15 మినిట్స్ మంచిగా బాయిల్ చేసి అది కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని తర్వాత ఆ పాస్తాని ఆ కార్న్ని మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. మొత్తం వాటర్ లేకుండా షిఫ్ట్ చేసుకొని బాగా కింద నుండి మీద దాకా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి హెల్తీగా ఎమ్మీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనము పాస్తాని రెడీ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదండి, చూస్తేనే నోరూరిపోతుంది. ఎంత ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ పాస్తా కార్న్ ఇవన్నీ మనం సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఓన్లీ పాస్తా మసాలా అంతే అండి. ఈ చిన్న ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో మనం ఒక మీల్ని కంప్లీట్ చేయొచ్చు. అది కూడా హెల్తీగా. ఎన్నో రకాల పాస్తాలు మనకు మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటుంది కదండి. ఇలా వేడివేడిగా ఇంట్లో సర్వ్ చేసుకొని తింటే హెల్తీ టేస్ట్ బడ్స్ కూడా మనం కాంప్రమైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.